భారతదేశం నుంచి ఇప్పటి వరకు 40 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో దేశం నుంచి స్థానం సంపాదించబడ్డాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రామప్ప దేవాలయానికి 2021లో యునెస్కో గుర్తింపు దక్కింది. రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉంది. ఈ దేవాలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు దీనిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేసిన శిలాశాసనం ప్రకారం ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 6 అడుగుల నక్షత్ర ఆకార వేదికపై ఆలయం నిర్మించబడింది. ఇందులో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. ఇక్కడి నంది విగ్రహాలు, పైకప్పు, శిల్పాలు కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయ పునాదుల్లో ఇసుకతో కూడిన శాండ్ బాక్స్ సాంకేతికతను ఉపయోగించారు. వారసత్వ అన్వేషకులకు, చరిత్ర ప్రేమికులకు ఈ ఆలయం ఓ అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో దేశం నుంచి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపు కోసం 3 అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్రం యునెస్కోకు నామినేట్ చేసింది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలాడే ఇటుకలతో గోపురం నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం. అయితే ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. చైనాలోని పౌజోలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొని ఓటింగ్లో పాల్పంచుకున్నారు. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా అందించే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చినప్పటి నుంచి రామప్ప దేవాలయానికి ఆదరణ మరింత పెరిగింది. రామప్పకు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం లభించడంతో విదేశీ పర్యాటకుల రాక పెరిగింది. వారాంతపు సెలవు దినాల్లో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.